పనస అంటే పెద్ద పెద్ద పనసకాయలు ఉంటాయి. అరసవిల్లి క్షేత్రంలోనే స్వామి దేవాలయానికి పక్కకెళ్ళి కొద్దిగా చూస్తే అక్కడే ఓ పనస చెట్టు ఉంటుంది. దానికి చిట్టి పనస అని ఇంతంత పనసకాయలు ఉంటాయి. గుత్తులు 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 ఎన్ని పనసకాయలు వేలాడుతుంటాయి. కాబట్టి అద్భుతమైన క్షేత్రం. స్వామి పీఠం మీద చూస్తే ఛాయా ఉషా పద్మిని ఉంటారు పీఠం మీదే. అంతటి మహానుభావుడైన సూర్యనారాయణమూర్తికి సంజ్ఞాదేవి భార్య. మళ్ళీ అందులో చమత్కారం జరిగింది. ఆ సంజ్ఞాదేవి సూర్యుడి యొక్క తేజస్సు భరించలేకపోయింది. సంగమ కాలమునందు దంపతులు ప్రహృష్టంగా ఉంటే తప్ప తేజోవంతమైన సంతానం కలగదు. ఇంత తేజోమూర్తి అయిన సూర్యుడు సంజ్ఞాదేవి దగ్గరికి వస్తే ఒకసారి ఆవిడ తేజస్సు చూసి కన్నులు మూసుకుంది. అబ్బా, ఇంత తేజస్సా అని. ఆయన అన్నాడు, సంగమ కాలమునందు నువ్వు నన్ను చూసినప్పుడు బాధతో కళ్ళు మూసుకున్నావు. అందుకే పరమధర్మాత్ముడైనప్పటికీ కూడా ఎవరిని చూడ్డానికి లోకం భయపడి కళ్ళు మూసేసుకుంటుందో వాడు కొడుకుగా వస్తాడు. సూర్యుడి గతి కాలము యమధర్మరాజు కొడుకుగా వచ్చాడు. సంజ్ఞాదేవి యందు సూర్యుడికి పుట్టిన కొడుకే యముడు. తర్వాత విలోల అయింది ఆవిడ సంజ్ఞాదేవి. వేరొక పర్యాయం. విలోల అంటే చించలంగా చూసింది, భయం భయంగా కంగారుగా. విలోలవై చూశావు కాబట్టి విలోలత్వము కలిగినటువంటి నది పుడుతుందన్నారు. యమున పుట్టింది. అందుకే వేరొక పర్యాయం వైవస్వతుడు జన్మించాడు. ఆయనే మనువు. ఆయనకే సమస్త ధర్మములను సూర్యనారాయణమూర్తి నేర్పాడు. అందుకే మనువు యొక్క సంతానం కాబట్టి మనుష్యులు. అక్కడ నుంచే మనుష్యులందరికీ కూడా ధర్మశాస్త్రం అలవాటైంది. మహానుభావుడైన సూర్యుడు చెప్పింది అదంతా. కొడుకుకి గురువుగా నిలబడ్డాడు ఒకప్పుడు.